పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఈ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. తిరిగి పేపర్లో వేసి నిరసన తెలియజేసినట్టు ఎందుకంటే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలి. 175 ఉంటున్నారు, మీరేమో కాదు మేమే 160 వస్తున్నాం అంటున్నారు. ఆయన ఓటమిని ముందుగానే అంగీకరించి ఇప్పుడు దిగిపోమంటే సంతోషంగా దిగిపోతానని చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇవే హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ పక్క రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రాలో కూడా వస్తుంది అనుకుంటున్నారా? భారతదేశానికి సంక్షేమాన్ని పరిస్థితి చేసి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రామానాయుడు గారు, ఎలా ఉంది వేవ్? ఈసారి ఆల్రెడీ ఎన్నికల సీజన్ మొదలైపోయింది, క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది? పబ్లిక్ అంతా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. ఎందుకు ఆ మాట ఇంత వేగంగా వినిపిస్తుంది అని అంటే, ఏదైతే ఆ రోజు 151 సీట్లు 50% ఓట్లు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లో ఏదైతే ఆయన పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమలు చేయలేక మాట తప్పి మడమ తిప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలందరిలోని కూడా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైన అసహనం ఉంది. ఒక రకంగా చెప్పాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిదాకా చెప్పేవారు వై నాట్ 175 అని. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికలు వచ్చే కొలది కూడా అసలు 175కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరుకుతారా అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు తలెత్తుతున్నటువంటి స్థితి. ఎందుకంటే మనం కూడా చూస్తాం ఫస్ట్ టైం ఏదైతే ఎంప్లాయీస్ని ఎట్లా అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో అట్లా ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని ట్రాన్స్ఫర్ చేసేటువంటి సాంప్రదాయంలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని అంటే నాకు తెలుసుండి ఆయన ఓటమిని అంగీకరించినట్లే. ఎందుకంటే ఇవాళ 80 మంది ఆయన సొంత ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని మారుస్తూ ఉన్నాడనంటే 80 సీట్లు గెలవవు అని అతను క్యాలిక్యులేషను. దానికి ఎగ్జాంపుల్ నిన్ననే టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సాటిస్ఫాక్షన్గానే చేశాను, అయినా సరే ఆనందంగా దిగిపోతాను అని చెప్పడం జరిగింది. అంటే అతను ఓటమిని కూడా ముందుగానే అంగీకరించాడు. అంటే ప్రజల్లో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలనేది అంత బలంగా ఉన్నట్టుగా ఈరోజు వాతావరణం కనిపిస్తుంది మాకు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాయి. ఎస్ సార్, మీరు అప్పుడు 2014లో అప్పుడు టీడీపీ జనసేన వేవ్ ఉంది, ఆ వేవ్లోనూ గెలిచారు పాలకొల్లు నుంచి. అట్లాగే 2019 జగన్ వేవ్లో కూడా మీరు గెలిచారు. సరే టీడీపీ వేవ్లో గెలిచారు అంటే అది వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ 151 సీట్లతో ఒక రికార్డు స్థాయిలో జగన్ గెలిచిన సందర్భంలో వెస్ట్ గోదావరిలో మీ సీటు మాత్రం వాళ్ళు కొట్టలేకపోయారు. ఇప్పుడు కూడా వైసీపీకి ప్రధానమైన టార్గెట్గా మీరున్నారు ఈ కాన్స్టిట్యున్సీ. సో ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీకు ఏదైతే పాలకొల్లు కూడా ఈసారి ఎన్నిక కూడా వన్ సైడ్గానే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జనసేన యొక్క మద్దతుతో. ఇందులో ఎటువంటి 1% కూడా సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఏదో మొన్న 2019లో రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచినా కూడా ఇక్కడ 18,000 మెజారిటీతో, అది కూడా జనసేన కూడా 33,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి స్థితిలో గెలిచినటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో నేను అధికారంలో లేకపోయినా ప్రజల కోసం నిరంతరం శ్రమించి వాళ్ళ తరపున పోరాడేటువంటి తత్వం, ఏదైతే ఒక కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి వెనక్కి తిరిగి రాలేము అనేటువంటి భయం వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అయితే ఇంకా ప్రమాదభరితంగా ఉంది. అటువంటి స్థితిలో కూడా నేను ఆ రోజు నా 100 గ్రామాలు కూడా సైకిల్ మీద కూడా తిరుగుతూ ఏదైతే పాజిటివ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ఒక బలమైన ఆహారం కిట్స్ ఇచ్చి రాత్రి పగలు కూడా కోవిడ్ హాస్పిటల్ని సందర్శించి ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు సేవ చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు నేను ఇంటికి కూడా దూరంగా ఒక నా దగ్గర 2 months, ఇప్పుడు మా ఇండ్లు ఇక్కడే ఆఫీస్ కింద ఉంది, పైన ఉంటా, ఇంకా పైన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోనే నేను 2 నెలలు సెపరేట్గా, ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, నేను బయట కోవిడ్ పేషెంట్స్ తోటి హాస్పిటల్లో తిరుగుతున్నాం, మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతే అందులో కూడా మా బాబు కొద్దిగా అతను బెడ్ రైడింగ్ అని చేత, అంటే ఆ రకంగా అంటే కుటుంబం అంటే నా 9 సభ్యులే కాదు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కుటుంబం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కోవిడ్ చెప్పాను, అట్లనే ఒక ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్ వస్తే పేకల్లోతు నీళ్ళల్లో కనీసం ఈ గవర్నమెంట్ మాకు కనీసం సౌకర్యాలు ఇవ్వకపోయినా కూడా, ఏదో లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నా కూడా తెగించి ఒకరోజు అయితే
ఏదైతే మా యొక్క లాంచీ ఆ యొక్క బాడవ గ్రామం వెళ్ళినప్పుడు ఆ లాంచ్ కూడా ఇంజిన్ చెడిపోయి కొట్టుకుపోతే ఈస్ట్ గోదావరి ఒడ్డుకి ఏదో ప్రజల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో బయటపడ్డాం. ఈ ఒక నమ్మకం ప్రజల్లో, ఎస్ మనం ఎమ్మెల్యే గారికి చెప్తే ఆ పని ఆయన దగ్గరుండి చూస్తారు అంటే ఆ రకంగా. అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు 2014, 19 అంటే ప్రభుత్వం మీద ఉంది ఎస్ కాబట్టి నిధులు మీకు పుష్కలంగా వస్తాయి. లేకపోతే డైరెక్ట్గా మీరు సీఎం గారితో అప్పుడు చంద్రబాబు గారితో యాక్సెస్ కాబట్టి వెళ్ళి పోట్లాడైనా సరే నిధులు పట్టుకు రాగలిగిన కెపాసిటీ ఉండేది. 19 తర్వాత ఆ సిచ్యువేషన్ లేదు కదా. మీరేమో ఎమ్మెల్యే, అపోజిషన్ ఎమ్మెల్యే, చూస్తేనేమో రెబల్ మీరు. వైసీపీ మీద ఒంటికాల మీద లేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూను మీరు నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటారు. అదే క్రమంలో ప్రజలు ఏ ప్రాబ్లం మీద మీ దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఇందాక చెప్తూ ఉన్నారు, ఫెస్టివల్ వస్తే ఇంటికి తీసుకెళ్ళి సరుకులు ఇస్తూ ఉంటారని, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పనిముట్లన్నీ మీరే ఇక్కడ తయారు చేసి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. మరి వీటన్నిటికి నిధులు ఎట్లా తీసుకురాగలుగుతారు? అంటే బేసిక్ మీరేమో రిచ్ పర్సన్ కూడా కాదు, నాకు తెలిసినంత వరకు మీరు కూడా పెద్ద వ్యాపారస్తుడు కాదు, మీకే ఇన్కమ్ లేదు. 100%. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఒక సేవా దృక్పథం. అంటే ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ స్థాపన, మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి, ఆ స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఇది తినడానికి, ఉండడానికి, తిరగడానికి ఎంత అవుతుంది సరిపోతుందో, మిగిలింది ప్రజలు ఖర్చు పెట్టాలని ఆలోచన ఒకటి. రెండవది ఏంటంటే నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి సేవ చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ. ఎందుకంటే చాలామంది దాతలు ఉన్నారు ఈవేళ సమాజంలో. అందులో పర్టికులర్గా కోవిడ్ కూడా ఇంకా పెంచింది దాతల్ని. ఎందుకంటే లైఫ్ నీ చేతుల్లో లేదు, నువ్వు ఈరోజు భూమి మీద లేకపోయినా నీ పేరు ఉండాలంటే అనేది నేర్పింది. అంచేత ఏంటంటే వీళ్ళ దాతలు కూడా ఉన్నారు. కాకపోతే దాతలు ఆలోచించేది రైట్ పర్సన్ కావాలి. అంటే మనం ఇచ్చేది వాళ్ళకి అంత తీరిక ఉండదు. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు కానీ ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి చేరాలి. ఎస్ రామానాయుడు ఇస్ రైట్ పర్సన్, ఈయనకి మనం చేస్తే ఈయన ద్వారా కరెక్ట్గా వెళ్తుంది అనేటువంటి ఆలోచనతో. అంచేత అట్లా దాతల సహకారంతో, అదేవిధంగా ఫ్రెండ్స్ సహకారంతో, అదేవిధంగా నేను ఏదైతే కష్టపడి శ్రమించి రాజకీయాల్లో రాకముందు సంపాదించుకునేటువంటి ఆస్తి ఏదైతుందో అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్ముకుంటూ వస్తూ, ఎందుకంటే ఇప్పటికే నేను ఒక 10 ఎకరాలు అమ్ముకున్నాం, అదేవిధంగా ఒక 5 సైట్లు మంచి సైట్లు అమ్ముకున్నాం ఈ 2 ఎలక్షన్స్కి. అంటే అట్లా డిఫరెంట్గా మనం చేసుకుంటూ వెళ్తాం. ఒక రకంగా ఆ నమ్మకం, విశ్వాసం వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం ద్వారా నాకు కొంచెం ఆ సర్వీస్ ఇవ్వడానికి సాధ్యమైంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఈవేళ అధికారులు కూడా చాలా రామానాయుడు అని అంటే వాళ్ళు కూడా ఒక గౌరవం, అధికారులకు కూడా గౌరవం ఉంది, భయం ఉంది, రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఓకే రామానాయుడు గారు మంచి వ్యక్తి, బాగా కష్టపడతాడు, పోలే మనం చేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే నేను ఏ హైర్ అఫీషియల్కి ఫోన్ చేసినా ఈయన నిజాయితీపరుడు, అవసరం ఉంది ఈయన అనేటువంటి భావంతో వాళ్ళు పనిచేయడానికి సంకల్పం ఇమ్మీడియట్లీగా. కొంతమంది ఏంటంటే సరే ఎందుకు మళ్ళీ ఈయన రోడ్డు ఎక్కుతాడు, మళ్ళీ ఫైట్ చేస్తాడు, లేకపోతే నా కార్యాలయం దగ్గరికి వచ్చి ధర్నా కూర్చుంటాడు, ఎందుకు తలపోటు కొంచెం ఆ పని చేస్తే పోతుందిలే అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేల కంటే, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మోసకారి సంక్షేమం పేరు చొప్పున ఏదో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి ఆ మోసకారి సంక్షేమమే తప్ప ఎక్కడ కూడా ఈ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఏ నియోజకవర్గంలోనూ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇంకా పోల్చుకుంటే వాళ్ళతో బెటరే, వాళ్ళతో పోలిస్తే కొంత మనమే బెటరు. ఎందుకంటే కొద్దిగా ఫైట్ చేసి, ఇప్పుడు దాలవ ఉంది, వాటర్ అందట్లేదు పంటకి, మీలో కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, కానీ కొంత వాళ్ళు ఉన్నతాధికారుల్లో కానీ వీళ్ళలో కానీ ఎందుకు పాలకుల్లో కొంచెం వాటర్ది కొంచెం క్లియర్ చేసుకోండి మళ్ళీ ఇబ్బంది లేకుండా, ఆయన మళ్ళీ రోడ్డు ఎక్కి రైతుల మీద తరపున చేస్తే మనకు మళ్ళీ గవర్నమెంట్కి ఇది ఇబ్బంది. అంటే అట్లాగా కొంతమేర వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, కొంతమందిని ఫైట్ చేసుకుంటూ. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలో పోలిస్తే కొంతమేర నా కాన్స్టిట్యున్సీలోనే ఆ మాత్రమైన ఈ యొక్క నియంత పాలన నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుంది. అంటే నా నియోజక ప్రజలకి అది ఎమ్మెల్యేగా డిఫరెంట్ వేస్లో నేను పనిచేసుకుంటూ పోతూ ఉన్నా. నిన్న కాకమున్నా మీరు ఇదే సైకిల్ మీద కదా ఇంటింటి తిరిగి పేపర్లు వేసి నిరసన తెలియజేసినట్టు, ఎందుకట్లా? అంటే ఏదైతే మీరు చెప్పినట్లుగా పేదలు, మహిళలు ఏదైతే సొంతింటి కళ వాళ్ళది ఆ రోజు నెరవేర్చాలనే ఉద్దేశంతో నా పాలకులలో కూడా 7,159 ఇళ్ళు నేను ఆ రోజు మంజూరు చేసి 90% పూర్తి చేశాను. ఆ రోజు నేను 2019కి కొన్ని 100% అయినాయి, కొన్ని 90 అయినాయి, కొన్ని 80% అయినాయి. దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 10% పూర్తి చేయక ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ అక్కడ పెట్టకపోవడంతో ఇవాళ కోవిడ్ టైంలో వాళ్ళు ఒకటే కన్నీళ్లు పెట్టుకునేవారు. ఈ కష్టకాలంలో పనులు లేవు, పస్తులు ఉంటున్నాం, కనీసం మా ఇల్లు మాకు ఇచ్చుంటే ఇంట్లో పడి ఉండేవాళ్ళు, ఈ 3,000 5,000 అద్దెనే మాకు మిగిలి ఉండేది అని అంటే అదే ప్రజలు
ప్రజాప్రతినిధిగా పాపం వాళ్ళ కన్నీళ్లు చూసి చలించవలసిన అవసరం ఉంది, వాళ్ళ కన్నీళ్లు తొడవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా ఆ రోజు ఉచితంగా ఇస్తానని ఊరు వాడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో కూడా మిమ్మల్ని బ్యాంకులకి తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడాడు. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ పీక్ మీద కత్తి పెట్టి బ్యాంకులు పంపించి 10 లక్షల రూపాయల అప్పు వాళ్ళ నెత్తి మీద పెడుతూ ఉన్నాడు. ఇది అన్యాయకరమైన విషయం. అదేవిధంగా మాకు ఇక్కడ ఇళ్ల స్థలాల పేరు చెప్పి 15-20 కిలోమీటర్ల దూరంలో పేకల లోతు నీళ్ళల్లో సెంటు పట్ట ముంపు పట్ట ఇచ్చాడు. చంద్రమండలం మీదకైనా వెళ్ళొచ్చాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలకు మాత్రం వెళ్ళలేము. అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో కూడా మైక్ కట్ చేస్తూ, అసెంబ్లీలో కూడా అవకాశం ఇవ్వకుండా, అసెంబ్లీని కూడా ఒక లాటస్ పాండు, అసెంబ్లీని కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చేసినటువంటి స్థితిలో ఆ పేదలు మహిళల కష్టాలు కన్నీళ్లు ఆయన తెలియజేయాలని ఉదయాన్నే 5 గంటలు లేచి, ఇప్పుడు నేను పేపర్ వేస్తున్నానంటే నా ఆదాయం కోసం కాదు, లేదా ఏదో ఇప్పుడు వాళ్ళ పత్రిక చెప్పినట్టుగా వాళ్ళ పేపర్ని ఏదో ప్రమోట్ చేయడానికి కాదు. ఉదయం 5 గంటలకి ఒక ఎమ్మెల్యే లేచి ఇంటింటికి కూడా సైకిల్ మీద తిరుగుతూ పేపర్ వేస్తూ ఉన్నారంటే తాడేపల్లి రాజప్రసాదంలో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపాలి. ఎస్, ఎమ్మెల్యే ఎందుకు న్యూస్ పేపర్ వేస్తున్నారంటే ఓహో ఇంటి కష్టాల మీద, ఇల్లు ఏదైతే బ్యాంకు అప్పుల మీద అని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అట్లా ఒక నిరసన, ఒక న్యూస్ పేపర్ వేయడమే కదా, బోర్డు కూడా పెట్టారు కదా ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆ పక్క అంబేద్కర్ పెట్టారు, ఈ పక్క గాంధీ గారిని పెట్టారు. రంగులు కాదు మిగిలిన 10% పూర్తి చేయాలి అంటే టిడ్కో ఇల్లు. ఓకే, అంటే ఆల్రెడీ 90% మీరు కంప్లీట్ చేశారు, 10% బ్యాలెన్స్ కంప్లీట్. ఓకే, కట్టిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టవద్దు. ఓకే, పెదగరువులో ఇల్లు కట్టివ్వాలి. పెదగరువు అంటే సెకండ్ ఫేజ్ ఉంది, అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయడం కాదు, వాళ్ళు కూడా కట్టివ్వాలనేది. ఓకే, పట్టణ పరిధిలోనే ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీ 15-20 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. పట్టణంలో ఉన్నవాడు ఆ 15-20 కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళీ ఇక్కడ చదువు కోసమో, ఇక్కడ వ్యాపారం కోసమో, లేదా ఉద్యోగం కోసమో వచ్చేటువంటి పరిస్థితి లేదు, దారి తెన్ని లేనటువంటి ప్రాంతం. అదేవిధంగా పాలకొల్లు టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి అసెంబ్లీ వరకు కూడా 240 కిలోమీటర్లు ఇదే సైకిల్ మీద. మరి అసెంబ్లీకి కూడా వెళ్ళా, ఏంటంటే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి సైకిల్ మీద ఎందుకు వస్తూ ఉన్నాడని అంటే ఇదిగో ఈ టిట్కో ఇళ్ళ సమస్య ఉంది అనేటువంటి ఉద్దేశం. మొండు టెండర్లో ఆ రోజు వెళ్ళినటువంటి పరిస్థితి అసెంబ్లీకి. అంటే అదేవిధంగా మొన్న కూడా మేము నవంబర్ 15 పాలకొల్లు చూడని చెప్పి టిట్కో ఇళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసాం. ఉచితంగా అన్నమాట ప్రకారం ఇస్తే కనీసం వాళ్ళు అప్పు లేకుండా ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మీరు అన్నట్టు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరాడుతూ ఉన్నా. ఏదైతే రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా క్లియర్గా మొన్న ఆచంట్లో జరిగినటువంటి రా కదిలరా సభలో కానీ, మొన్న మండపేటలో జరిగినటువంటి రా కదిలరా సభలో కూడా చాలా స్పష్టంగా మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆ మిగిలిన 10% పూర్తి చేసి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇల్లు ఇస్తాము. ఆఖరి ఇంటివాడు ఆఖరి ఇంటిలోకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఆ టిట్కో వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. బేసిక్గా మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉందా మీలో? 100% రావడంలో కూడా అట్లా ఇట్లా కాదు. 175కి 160 సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకోపోతుంది రేపటి ఎన్నికల్లో. నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా, ఆ పార్టీ లీడర్లు చెప్పినా వైనాట్ కుప్పం అంటున్నారు, వైనాట్ 175 అంటున్నారు. మీరేమో కాదు మేమే 160 వస్తున్నాం అంటున్నారు. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్. ఎందుకంటే గతంలో కూడా ఆయన అబద్ధాలు అసత్యాలు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు కూడా ఆయన అదే చెప్తాడు. ఏం చెప్తూ ఉంటాడు, రేపు రాబోయేది పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అంటాడు. అందులో వాస్తవం అంతా ఎవరు పెత్తందారు? ఆయన కాదా పెత్తందారు? ఇప్పుడు తాడేపల్లిలో ఒక రాజప్రసాదం, ఏదైతే ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, అక్కడ హైదరాబాద్లో ఒక లోటస్ పాండు, ఇది కాకుండా ఏదైతే బెంగళూరులో ఒక పాలరాతి భవనం, అదేవిధంగా ఇవన్నీ సరిపోక మళ్ళీ ఋషికొండని బోడిగుండు చేసి వైజాగ్లో ఒక పెద్ద ప్యాలెస్. మొన్న కూడా సర్వేలో కూడా చాలా క్లియర్గా చెప్పారు కేంద్ర సంస్థ, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలను కూడా అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తికి సరిపోవట్లే. ఈవేళ ప్రజలు ఎటువైపు ఉన్నారని చాలా క్లియర్గా ఈవేళ ఈ రాష్ట్రంలో అర్థమవుతున్న పరిస్థితి. నాకు తెలిసి అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. అందుకని నేను ఇంటర్వ్యూలో కూడా ఆయన ఓటమిని ముందుగానే అంగీకరించి ఇప్పుడు దిగిపోమంటే సంతోషంగా దిగిపోతానని చెప్తూ ఉన్నారు. అందులో పర్టికులర్గా ఈవేళ అన్నా క్యాంటీన్,
చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, నిరుద్యోగ భృతి, పండగ కానుకలు ఇట్లా చెప్పుకోవాలనంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దగ్గర ఇటువంటి 100 సంక్షేమ పథకాలని రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రెండవది ఏదైతే మీరు పెన్షన్స్ చెప్తూ ఉన్నారు, గతంలో 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ని 2000 రూపాయలకి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఈయన 3000 రూపాయలు చేస్తానని చెప్పి అది కూడా మొదటి సంతకం పెట్టాడు ఫైల్లో 2019 ఆయన ప్రమాణ స్వీకారంలో. మొదటి సంతకం పెట్టినప్పుడు ఆయన స్పీచ్ కూడా ఉంది. ఏదైతే మా జనరల్ పేపర్స్ కాదు, ఆయన సాక్షి పేపర్లోనే ఒక హాఫ్ పేజీ వేశారు. ఏదైతే 3000 రూపాయలు ఏదైతే పెంచిపోయిందో 2019 రాజశేఖర రెడ్డి గారి బర్త్డే జూలై 6న 250 రూపాయలు, 2020, 2021, 2022 అంటే ఆయన డేట్స్ తోడు సహా ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టి అనౌన్స్ చేశాడు ప్రమాణ స్వీకార సభలో. అంటే మొదటి సంతకానికే దిక్కు లేదు. ఎందుకంటే 2022కి 3000 రావాల్సింది. అంటే అప్పటికే మోసం. ఎందుకంటే పాదయాత్రలోనేమో 3000 పెంచుతానని చెప్తే పాపం వీళ్ళందరూ కూడా మేము 2000 రూపాయలు పెంచినా మళ్ళీ ఈయన వస్తే ఏదో 3000 అన్న కదా అని ఓటేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ 3000 పెంచకపోవడం మాట తప్పాడు. 2 సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున కంప్లీట్ చేయవలసింది. అంటే 4 విడతల్లో 2022కే కంప్లీట్ చేయవలసింది. అది కూడా మాట తప్పినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఎంత దురదృష్టం అంటే ఈవేళ నేను వార్డుల్లోకి వెళ్తూ ఉంటే, గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే చాలా క్లియర్గా, నేనే కాదు మీరు నాతో పాటు వచ్చినా కూడా మీకే నేను చూపిస్తాను. ఒక ఇంటికి వెళ్తూ ఉంటే నాది రేషన్ కార్డు తీసేశారమ్మా అని చెప్తున్నారు. ఏమో ఎందుకు తీసేశారు రేషన్ కార్డు అంటే, ఇల్లు పెద్దగా ఉందండి, 300 అడుగులు దాటి ఉందని చెప్పి. ఏ రేషన్ కార్డు అండి? వైట్ రేషన్ కార్డు. అన్యాయం. ఆవిడకి ఆ ఇల్లు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. ఉన్నది ఒకటే ఇల్లు ఆవిడకి. కొంచెం ఉంటే ఓకే, ఒక 100 అడుగులు 150 అడుగులు పెద్దగా ఉండొచ్చు తప్ప వేరే ఆధారం ఏమీ లేదు. పైన అద్దెకిచ్చుకుంది, కింద ఆవిడ ఉంటుంది. ఆ అద్దె మీద ఆవిడ బతుకుతుంది. అంచేత ఇప్పుడు నీకు రేషన్ కార్డు కట్ట అన్నాడు. రేషన్ కార్డు కట్టంటే పథకాలు కట్ట, రేషన్ కట్టే. నెక్స్ట్ ఇంకో 4 ఇల్లు దాటి వెళ్తే ఆవిడ నాకు వితంతు పెన్షన్ తీసేశారండి అంటూ ఉంది. ఏమ్మా ఇదేంటి పాపం ఆవిడ తాటకి ఇల్లే, భర్త లేడు, 2 ఆడపిల్లలు, ఏంటి నీకు వితంతు పెన్షన్ తీసేయడం అంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారండి. కరెంటు బిల్లు అంటే తాటాకి ఇల్లు అంటే పాపం బతుకు తెరువు కోసం ఇడ్లీలు అమ్ముకుంటుంది ఆవిడ బల్ల పెట్టుకుని. ఇడ్లీలు అమ్ముకుంటే ఈవేళ ఒక 100 మందికి 150 మందికి ఇడ్లీలు వేయాలని అంటే పిండి రుబ్బురోల మీద రుబ్బలేరు. గ్రైండర్ వాడుతూ ఉంది. గ్రైండర్ వాడుతున్నందుకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినందుకు వితంతు పెన్షన్ పోయింది. అంటే ఇట్లా మీరు ఇంకొక ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ చేశారని, ఇంకొక చోటకి వెళ్తే వాళ్ళు బాడుగా కారు ఉందని, అంటే అతను ఏదైతే డ్రైవరు ఏదో లోన్ తీసుకుని ఒక కారు కొనుక్కొని అతను ఆ బతుకు తెరువు అది. కానీ నీకు కారు ఉందంటే నాకులాగా లెక్కేసి అతను డ్రైవర్ ఉద్యోగం ప్లస్ ఓనర్ ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాడు. నెలకు ఒక 10,000, 8,000 తెచ్చుకుని అతనికి నీకు అతనికి 4,000 అని చెప్పి అతనికి తీసేసి, అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేదు. ఒక చేత్తో ఇస్తున్నట్లుగా కలర్ఫుల్ యాడ్స్ చేసుకుంటూ, కలర్ఫుల్ ప్రకటనలు చేసుకుంటూ పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆచరణలో మాత్రం ఇట్లా క్రింది స్థాయిలో జరుగుతుంది. అందుకని ఈవేళ పర్టికులర్గా దళితులు కూడా ఈవేళ తిరగబడుతూ ఉన్నారు. మీరు ఆలోచించినంతగా ఇప్పుడు మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది. ఓకే, బట్ ప్రజలంతా ఇదంతా ఆలోచిస్తారా? నేను అనేది ఏమంటే ప్రతి నెల ఏదో ఒక అమ్మఒడు, లేకపోతే పెన్షను, లేకపోతే ఇంకో రైతు భరోసాను, ఏదో ఒక కారణంతో ప్రతి నెల ఒక్కొక్కళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా. అంటే పబ్లిక్ వాటిని మాత్రమే చూస్తారేమో కదా అని నేను అంటున్నది. అంటే మీరంతా ఆలోచించినట్టుగా ఇదంతా అనాలిసిస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుందా ఓటర్లు? లేదు, మీరు చెప్పింది 100% మంచి క్వశ్చనే. ఎందుకంటే ఇప్పుడు నష్టపోయినటువంటి ఎవరైతే ఆ 10-15 మంది వాళ్ళ కుటుంబాలే కదా, మిగిలిన ఒక 30 మందికో 40 మందికో వచ్చే కుటుంబాలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? నాకు వర్కౌట్ అవుతుంది కదా. దానికి కూడా అందుకే మనం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే సంక్షేమం. అందుకే మేము కూడా చాలా క్లియర్గా మొన్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో పెట్టాం. తల్లికి వందనం అంటే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మనీ ఒక్కొక్క బిడ్డకి 15,000, అంటే 3 బిడ్డలుంటే 45,000 వస్తుంది, 2 బిడ్డలుంటే 30,000 వస్తుంది. అంటే అప్పుడు వాడు కూడా కంపేర్ చేసుకుంటాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు 13,000 వస్తుంది నా బిడ్డకి, కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వస్తే నాకు 2 పిల్లలు కాబట్టి 30,000 వస్తుంది. ఆ కంపారిజన్. అదేవిధంగా చెయ్యూత్ ఉంది, 45 సంవత్సరాలకి 18,000 ఇస్తూ ఉన్నాడు. మేము 18 ఇయర్స్ దాటిన మహిళలకే మేము 18,000 రూపాయలు పెట్టాం. 45 సంవత్సరాల వాళ్ళంటే నాకు తెలుసుండి 4 ఇళ్ళకి వెళ్తే ఒకళ్ళు దొరుకుతారు మీకు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే ప్రతి ఇంట్లోనూ కూడా 2 ఉంటారు. అంటే ఆ ఇంట్లో 45 సంవత్సరాలు రాకపోవడం వల్ల 0 జగన్మోహన్ రెడ్డిది. కానీ మేము వస్తే ఆ ఇంట్లో 2 18 36,000 వస్తుంది, 3 ఉంటే 54,000 వస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఉంది. జాత ఏంటంటే గతంలోనూ
సంక్షేమాన్ని అందించాం తెలుగుదేశం పార్టీ పరంగా. రేపు అధికారంలోకి వచ్చే కూడా ఇంతకంటే కూడా మెరుగైనటువంటి సంక్షేమం. ఇప్పుడు గ్యాస్ ఉంది. నేను వెళ్తూ ఉంటే చాలామంది మళ్ళీ బయట కట్టెల పొయ్యిలు కనపడుతున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించి, ఏంటి మామగారు మళ్ళీ ఏంటి కట్టెల పొయ్యి ఏంటి అని అడిగితే, గ్యాస్ లేదంటే ఉందమ్మా, కానీ గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు అయిపోయింది. అందుకే అన్నం పొయ్యి మీద వండుకుంటూ ఉన్నాను, కూర ఏమో లోపల వండుకుంటూ ఉన్నాను. అంటే ఆ రకంగా కనీసం 2 నెలలైనా వస్తుంది బండ, లేకపోతే 1 నెలకి కొనలేనని. మీరు చెప్తున్నట్టుగా మీరు కాదు మీ పార్టీ కానీ చెప్తున్నది ఏంటంటే జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది అని. రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, పెట్టుబడులు రావట్లేదు అనేది మీరు చేస్తున్న ప్రధానమైన విమర్శ. కానీ ఓటర్లు అంత అంత ఆలోచించే కెపాసిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. కాకపోతే బయటపడరు, లౌక్యంగా ఉంటారు. ఎందుకంటే బయటపడి వాళ్ళతో ఇష్యూ పెట్టుకోవడం ఎందుకు, లేకపోతే మన టైంను చేయడం ఎందుకు అని. కానీ అది ఓటు రూపంలో మాత్రం అదే ప్రశ్న మీకే క్లారిటీ. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం పని చేయలేదు అని ఎవరు అనరు. అద్భుతంగానే పనిచేశారు. కానీ ఓటర్లు ఓటేయలేదు కదా అల్టిమేట్గా వచ్చేటప్పటికి. కరెక్టే. అంటే అప్పుడు ఏంటంటే 2019 ఎన్నికలు వచ్చే సమయానికి ఏమైందంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలనుకుంటే, రాజశేఖర్ రెడ్డి గారు కూడా కొంత ప్రజల్లో స్థానం సంపాదించాడు. అందులోనే ప్రత్యేకించి ఆయన చనిపోయిన విధానాన్ని బట్టి ఇంకా ఆయన ఎక్కువ గుండెల్లో హత్తుకుపోయాడు. అంచేత కొంచెం సెంటిమెంట్ కూడా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలనేది ఆ రోజు ప్రజల్లో ఉంది. ఆ రోజు కూడా ఉప ఎన్నికలు జరిగితే మీకు 18కి 16 కూడా గెలుచుకున్నారు. కానీ 2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం కల్పించారు. కానీ మనసులో ఉండిపోయింది. ఫోన్లే చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఒకసారి జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారు, అంతకంటే ఈయన ఇంకా ఎక్కువ చేస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందంతా తీసుకున్నాం, ఈయన ఇంకా ఏమైనా ఇస్తాడేమో అనేటువంటి భ్రమలో పడి, మాయలో పడి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈవేళ ఆ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా ఆయనే కోరాడు, ఒక్క ఛాన్స్ అడిగాడు, అంచేత ఆ ఒక్క ఛాన్స్ క్లోజ్ అయిపోయింది. అంచేత నాకు తెలుసుంటే ఇంక రాష్ట్రంలో ఛాన్సే ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. అటువంటి పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారి అరెస్టు వ్యవహారం, మీరు రాజమండ్రిలో ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు మీరు అక్కడే ఉన్నారు. సో కుటుంబానికి అండగా నిలిచారు. నేనేమంటున్నానంటే చంద్రబాబు గారి అరెస్ట్ అనేది సింపతి కింద కన్వర్ట్ అయ్యిందా, జనాల్లోకి వెళ్ళిందా? చాలా. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళలకు కూడా పర్టికులర్గా చాలా అభిమానం. ఎందుకంటే ఆయన పాలన డిఫరెంట్. ఆ రోజు 95-96లో ఆయన సీఎంగా వచ్చినప్పుడు ఆ జన్మభూమి కార్యక్రమం కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, డోక్రా పథకాలను తీసుకురావడం కానీ, దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ ఇవ్వడం కానీ, ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వడం కానీ, మహిళలకి ఆర్టీసీలకు కండక్టర్లు ఇవ్వడం కానీ, మహిళలకి మరి రిజర్వేషను ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇట్లా మహిళలు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే కొంచెం లా అండ్ ఆర్డర్ని కాపాడుతాడు, రక్షణ ఉంటుంది అని ఈ రకంగా. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆయనకి ఏజ్ కొంచెం పెద్ద వ్యక్తిగా గౌరవం. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది పర్టికులర్గా ప్రజలు జీర్ణం చేసుకోలేకపోయారు. అందులో పర్టికులర్గా మహిళలు కూడా చాలా. ఎందుకంటే వాళ్ళ టీవీలను అట్లను చూసి ఏదైతే నేను ఆ రోజు ఈ దసరా కూడా ఉంది, దసరాలో కూడా నేను ఏదైతే అమ్మవారి విగ్రహాలు కట్టి కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎక్కువ మంది ఉంటారు జనరల్గా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు పూజలు చేయడానికి వచ్చారు. అంటే కాన్స్టిట్యున్సీ మనకి వ్యక్తిగత పరిచయం కాదు, కానీ వాళ్ళు కూడా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక రోజు ఇలాగే న్యూస్ పేపర్ వేస్తుంటే పైన మేడం వేయించి ఒక ఆవిడ ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తీసుకొస్తారని అంటే నాకు అనిపించింది, ఇప్పుడు వాళ్ళే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, మా నాయకులు కాదు, అంటే పబ్లిక్ మహిళలు కుటుంబ వ్యవహారాలు చూసుకునేటువంటి వాళ్ళు కూడా ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిని, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధిని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం కూడా వచ్చింది ఒక రకంగా ఆయన అరెస్ట్ చేయడం ద్వారా. ఈసారి పవన్ కళ్యాణ్తో పొత్తులో వెళ్తూ ఉన్నారు. పర్టికులర్గా 2014 ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ మీకు మద్దతు పలికాడు, పోటీ చేయకపోయినా కూడా మద్దతు పలికాడు. కాపులు ఎక్కువగా ఉండే ఈస్ట్ వెస్ట్లో, పర్టికులర్గా వెస్ట్ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశారు. 15కు 15 సీట్లు ఆల్మోస్ట్ టీడీపీయే గెలిచింది. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటువంటి మార్పు ముందుగా గోదావరి జిల్లాలో క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఈవేళ వాళ్ళ సభ్యులు కూడా
ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలామంది ఎమ్మెల్యేలు నిన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా రాజకీయాల్లో పోటీ చేసే ఆలోచన నాకు లేదు, కానీ సీఎం గారు బలవంతంగా పోటీ చేయమంటున్నారని. అదేవిధంగా మొన్న పేరు నాని గారు మాజీ మంత్రి ఆయన చెప్తూ ఉన్నారు, నేను పోటీ చేయట్లేదు, నా కుమారుడు పోటీ చేస్తాడని. మన బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను ఈసారి పోటీలో ఉన్నానని. మార్పు అనేది స్పష్టంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చెప్పేశారు, నేను సంతోషంగా దిగిపోతానని చెప్పి. పవన్ కళ్యాణ్ని మీ జిల్లా నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తే ఇక్కడి ఓటర్లు ఓడించారు. సో మరి ఈసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో మరి ఆయన ఏమైనా గెలిపించే ఆలోచన ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా లేదా మన భీమవరంలో పోటీ చేస్తే ఖచ్చితంగా 1,00,000 ఓట్లు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, రాసి పెట్టుకోండి. మీ ఇంటి ఎదురుగా గోడ మీద మీ పార్టీకి సంబంధించిన ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అండ్ మీరు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో బహుశా మహాశక్తి, ఆడబిడ్డ నిధి, దీపం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఈ కాన్సెప్ట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేసింది, అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇవే హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ పక్క రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రాలో కూడా వస్తుంది అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఈ ఎలక్షన్ పర్పస్లోనే ఇట్లోనే తీసుకున్నారా లేకపోతే ముందు నుంచి ఉన్నారా, నాకు ఆ రాష్ట్రాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అంచేత ఈవేళ సంక్షేమాన్ని ఎక్కడో ఆ రాష్ట్రంలో చేశారు, ఈ రాష్ట్రంలో చేశారని వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరంలా. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకుందాం, 2 సార్లు గెలిచినా లేకపోతే 3వ సారి గెలవబోతున్నా రామానాయుడిని క్యాబినెట్లో చూడొచ్చా ఈసారి? సరే, అది ఏంటంటే నేను ఎప్పుడు కూడా మీకు తెలియంది కాదు, నేను ముందు కూడా చెప్పాను, సేవా దృక్పథంతో వచ్చినటువంటి వ్యక్తినని. అది ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు నిర్ణయించేటువంటిది. నేను మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా కావాలని కోరుకునేది 100కి 100%. నాకు చేయవలసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు టిట్కో ఇళ్ళు మిగిలిన 10% పూర్తి చేసి ఆ లబ్ధిదారుల కన్నీళ్లు తొడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏదైతే మా పాలకొల్లులో మరి సురక్షిత త్రాగునీరు లేక అందరూ అనారోగ్యం పాలవుతున్నారు, విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ 200 కోట్ల రూపాయలు పెట్టి నేను శాంక్షన్ చేసాం, టెండర్లు వేసాం. అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడితే సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందేలా మళ్ళీ విద్యేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వాటర్ ఇచ్చి నా నియోజకవర్గ ప్రజల్ని నేను ఆరోగ్యాన్ని నాకు కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మా కళలకి కళాకారులకి పుట్టినిల్లు మా ఎన్టీఆర్ ఏదైతే బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం. ఈవేళ మేము 70% చేస్తే కనీసం ₹1 కూడా పనులు చేయాలి. మళ్ళీ ఒక కళాభారతి, ఒక రవీంద్ర భారతి మాదిరిగా నా పాలకొల్లులో కూడా ఆ బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం నిర్మించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలకు ఏదైతే అంటే నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఏదైతే నేను ఇంకా బ్యాలెన్స్ ఉందో వాటి మీద నేను దృష్టి పెడతాను, వాటికి పనిచేయాలనే దృక్పథంతో నేను పనిచేస్తాను తప్ప పదవుల్ని టార్గెట్ పెట్టుకుని ఎప్పుడు పనిచేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నాలో లేదు. ప్రజల అభిమానాన్ని పొందాలి. ఖచ్చితంగా మనం ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ చేసిన పనులు మనం ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తాం. అది టీడీపీ ఎమ్మెల్యే పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడుతో నేనే ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ నేనే ఎమ్మెల్యే అంటూ అని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. మరొక నాయకుడితో, మరొక ఎమ్మెల్యే అభ్యర్థితో, లేకపోతే మరొక ఎమ్మెల్యేతో మళ్ళీ నేనే ఎమ్మెల్యే ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.